మరణాత దేవుని స్తోత్రం. ఈరోజు మన లేఖన భాగము అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మరణాత. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మరొక మంచి రోజు. ఇంకా చలి తగ్గుతూ ఉంది. మనము వింటర్ సీజన్ యొక్క చలికాలం యొక్క లాస్ట్ డేస్లో ఉన్నాం. తర్వాత వసంతకాలం తర్వాత వేసవికాలం వస్తుంది. అది భరించలేం. అయినప్పటికీ కూడా ఫిబ్రవరి వచ్చేసరికి కాస్త చలి తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఎలాగైనా కాస్త చలి ఎక్కువగానే ఉంది. మన ప్రాంతాల్లో తక్కువ ఉన్నప్పటికీ కూడా అటువైపు తెలంగాణ, నార్త్ ఇండియా సైడ్ బాగా చలిగా ఉంది. కనుక వాతావరణం ఎలా ఉన్నా కానీ ఆదికాండం 8వ అధ్యాయంలో చెప్పినట్లుగా భూమి ఉన్నంత వరకు ఈ సీజన్స్ ఉంటానే ఉంటాయి. వీటిలో ఎటువంటి తారుమారు జరగదని, దేవుడు మరలా భూమి మీదకి జలప్రళయం రప్పించనని ఆయన చెప్పినట్టు మాటలు మనకు తెలుసు. కాబట్టి ప్రార్థన చేస్తాం. ఒకవేళ అట్మాస్ఫియర్లో చేంజెస్ వస్తున్నాయి, క్లైమేట్లో చేంజెస్ వస్తున్నాయి, లేకపోతే గ్లోబల్ వార్మింగ్ అనో రకరకాలుగా సైంటిస్టులు చెప్పుకుంటూ వస్తున్నారు. వాటన్నిటిలోకి మనం వెళ్ళలేదు. కానీ ఎలా ఉన్నా కానీ దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాడు. క్షామకాలములో కూడా దేవుడు మనల్ని క్షేమంగా ఉంచగలిగిన దేవుడు. గాడ్ ఈజ్ సో గుడ్. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. హీ ఈజ్ సో గుడ్, దట్స్ వై హీ ఈజ్ ఫెయిత్ఫుల్. గాడ్ ఈజ్ సో గుడ్, దట్స్ వై హీ ఈజ్ ట్రస్ట్ వర్ది. ఆయన నమ్మదగినవాడు. స్తోత్రం. ఆయన నమ్మొచ్చు. మనం గుడ్డిగా నమ్మొచ్చు, కళ్ళు మూసుకొని నమ్మొచ్చు దేవుణ్ణి. మనిషిని గుడ్డిగా నమ్మలేము. ఆలోచించి స్నేహం చేసి కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత మాత్రమే నమ్మగలం. కానీ దేవుణ్ణి అలా కాదు. దేవుణ్ణి కలుసుకున్నట్టు ఆ క్షణమే మనం ఆయన నమ్మొచ్చు. హీస్ ట్రస్ట్ వర్ది గాడ్. నమ్మదగిన వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. దేవుడు కూడా వాక్యము కన్నా నమ్మదగిన వాడు. వాక్యం ఆయన అన్నాడు కదా. వాక్యం అంటే జనరల్ వర్డ్ అనే దాని ఉద్దేశంతో, లేదా బైబిల్ వర్డ్స్, లేకపోతే దేవుని మాటలు అని చెప్పబడిన వాటిని ఉద్దేశించాను. వాక్యము ఆయనే. ప్లస్ అదే సమయంలో పూర్ణాంగీకారమునకు యోగ్యమైన వాడు. అర్ధాంగీకారం కాదు, పూర్ణాంగీకారానికి యోగ్యమైన వాడు ఆయనే అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుడు నమ్మచ్చు. వీ కెన్ ట్రస్ట్ గాడ్ అట్ ఎనీ టైం. మనం ఉంచినటువంటి విశ్వాసాన్ని, లేకపోతే పరిస్థితుల దృష్ట్యా కొంతమంది ఆ విశ్వాసాన్ని వెనకంజ వేస్తున్నారు, విత్డ్రా చేసుకుంటున్నారు. అయినప్పటికీ ఆయన బాధపడుతున్నాడు. కానీ అయినప్పటికీ కూడా అవిశ్వాసుల పట్ల కూడా ఆయన నమ్మదగినవాడు. అవిశ్వాసులు కూడా ఆయన నమ్మచ్చు. ఎనీబడీ క్యాన్ బిలీవ్ హిమ్. దేవుని స్తోత్రం. ఆయన అపార్థం చేసుకున్న వాళ్ళైనా, ఆయన అవిశ్వసించే వాళ్ళైనా, ఆయన అధికంగా విశ్వసించే వాళ్ళైనా, ఎవరైనా సరే ఆయన్ని నమ్మొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. కొందరు స్త్రీల గురించి ఆలోచించాం. కొందరు స్త్రీల గురించి ఎందుకు ఆలోచించామంటే కొందరు పురుషుల ప్రస్తావనలు మనకు తరచుగా కనిపిస్తాయి కాబట్టి. అనగా పురుషులకు సమానంగా, అనగా పురుషుల యొక్క ఆ పరిచర్యకు సమానంగా, ఆ మేల్ సొసైటీకి, ఆ సిస్టమ్కు సమానంగా దేవుడు మరొక సిస్టమ్ను తయారు చేస్తున్నాడు. ఆదాము మొదట తయారు చేయబడ్డాడు, తర్వాత హవ్వ వచ్చింది. కాబట్టి హవ్వ తక్కువ, ఆదాము ఎక్కువ అని కాదు. అదే సమయంలో వాళ్ళిద్దరూ ఒకే బాడీలో ఉన్నారు. ఆదాములో హవ్వ ఉంది. ఇదే మ్యారేజ్ ఫంక్షన్ కాదు కనుక మనం ఇప్పుడు ఆ మ్యారేజ్ ఇష్యూస్ లేకపోతే ఆ వివాహ విషయాలు మనం ఆలోచించడం లేదు. ఎందుకు చెప్తుంటే స్త్రీ పురుష సమానత్వం. క్రీస్తునందు స్త్రీ అని పురుషులని భేదం లేదు. కాబట్టి స్త్రీలు గ్రేట్ అనో స్త్రీలు గ్రేట్ కాదు, పురుషులు గ్రేట్ కాదు, ఎవరు గ్రేట్ కాదు. గాడ్ ఈజ్ గ్రేట్ అంతవరకే. స్త్రీలు పురుషులు గ్రేట్ కాకపోతే నపుంసకులు గ్రేటా? అది కూడా కాదు. గాడ్ ఈజ్ గ్రేట్ అంతవరకే. పుంలింగానికి, స్త్రీలింగానికి, నపుంసకలింగానికి అతీతమైనటువంటి దేవుడు హీఈస్ గ్రేట్. నో మ్యాన్ ఈజ్ గ్రేట్, నో ఉమెన్ ఈజ్ గ్రేట్, నో ఎనెక్ ఈజ్ గ్రేట్, బట్ గాడ్ ఈజ్ గ్రేట్.
లింగాలకు అతీతుడైనటువంటి దేవుడు. ఆయన మాత్రమే గొప్పవాడు. ఒకవేళ సమానత్వం ఉందని లేదని ఇలా వాదించే వాళ్ళు ఉంటే ఉండొచ్చు. క్రీస్తు నందు మాత్రం స్త్రీ అని పురుషుడని, స్త్రీ యొక్క శరీరాన్ని చూసి పురుషుని యొక్క శరీరాన్ని చూసి తారతమ్యం మనం చేస్తాం. వారు ధరించుకునే వస్త్రాలను బట్టి తారతమ్యం చేస్తాం. కానీ దేవుడు ఇవన్నీ చూసేవాడు. ఆత్మను చూసినప్పుడు స్త్రీ ఆత్మ, పురుషాత్మ, లేకపోతే ఆడాత్మ, మగ ఆత్మ, ఆడదెయ్యం, మగదెయ్యం అనేవి ఉండవు. గాలి, మగ గాలి, ఆడగాలి అనేది ఉండే అవకాశం లేదు. ఎందుకు గాలి గురించి చెప్పానంటే దెయ్యం అన్నప్పుడు గాలి, న్యూమా, గాలికి అదే మాటను గ్రీకులో ఉపయోగించారు కాబట్టి గాలి అనే ప్రస్తావన తీసుకొని దెయ్యం పట్టిన వాళ్ళు గాలి పట్టింది అంటుంటారు. దేవుని స్తోత్రం. కొందరు స్త్రీలు దేవుడు గాడ్ ఈజ్ రైజింగ్ సమ్ ఉమెన్. మొదటి శతాబ్దములో దేవుడు కొంతమంది స్త్రీలను లేపాడు. అలాగైతే 21వ శతాబ్దంలో కూడా దేవుడు కొంతమంది స్త్రీలను లేపుతున్నాడు. సెక్యులర్ ఫెమినిజం నేను బోధించడం, బిబ్లికల్ ఫెమినిజం, వాక్యానుసారమైన స్త్రీవాదం. స్త్రీల పక్షంగా మనం ఉండాలి. దేవుడు స్త్రీల పక్షాన ఉన్నాడు. స్త్రీల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధను చూపించాడు. హీ కన్సిడర్డ్ ద ఉమెన్ని లోయర్ జెండర్గా లేదా లోయర్ రేస్గా ఆయన ఎప్పుడు భావించలేదు. ఆదాముకు సాటి అయిన సహాయం, కాస్త సమానత్వానికి కాస్త తక్కువైన సహాయం అని కాదు, సాటి అయిన హెల్ప్ మేట్. ఆదాము చేసిన పని ఒకవేళ సగంలో ఆపాల్సి వస్తే ఆ సగం పనిని పూర్తి చేయడానికి శక్తి సామర్థ్యములు కలిగిన వ్యక్తిగా స్త్రీని దేవుడు తయారు చేశాడు. అమ్మ, నువ్వు చేసిన పెండింగ్గా ఉన్న పని నేను పూర్తి చేయలేండి, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ అని హవ్వ అనే అవకాశం లేదు. వాళ్ళిద్దరు ఒకే శరీరంలోంచి వచ్చారు, ఒకే దేవుని ద్వారా తయారు చేయబడ్డారు కనుక వాళ్ళిద్దరూ తోటను సేద్యపరచగలరు, వారిద్దరూ తోటను కాయగలరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వసించినటువంటి తిమోతి తల్లి అనేటువంటి స్త్రీ ఉందని, విశ్వాస నిశ్చయిత కలిగిన లూదియా అనేటువంటి సహోదరి అక్కడ ఉందని, అంతేకాకుండా విడుదల పొందినటువంటి చిన్నది అక్కడ ఉందని, విడుదల పొందిన తర్వాత ఆమె పాజిటివ్గా తయారైందో లేకపోతే ఆమె ప్రభు సేవకురాలుగా తయారైందో మనకి ఇవన్నీ తెలియదు. తరువాత విశ్వాస ఆనందాన్ని అనుభవించినటువంటి, విశ్వాసాన్ని బట్టి ఆనందాన్ని పొందుకున్నటువంటి జైలు అధికారి భార్యను గురించి మనము ఈ 4 విషయాలు, కొందరు స్త్రీలు అనేటువంటి టైటిల్లో మనం నిన్న ఆలోచించాం. దేవుని స్తోత్రం. రండి, ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఫిబ్రవరి నెల 4వ తేదీ అనగా ఫిబ్రవరి నెలలో 2వ నెలలో నూతన సంవత్సరం 2వ నెల మొదటి ఆదివారం అనగా ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం సాయంకాలం అట్ అంబేద్కర్ భవన్ నెల్లూరు అక్కడ ఒక ఉద్యోగ కూడికను ఏర్పాటు చేస్తున్నాం, మీకోసం ఏర్పాటు చేస్తున్నాం. కమ్ అండ్ బీ బ్లెస్డ్. రండి, కుటుంబాలుగా కదలి రండి. మీ కుటుంబంలో యవనస్తులను తీసుకొని రండి, మీ కుటుంబంలో పిల్లలు తీసుకొని రండి, కదలి రండి, ఆశీర్వాదాన్ని పొందండి. ఆ హాల్లో కుర్చీలు వేసి మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఆర్కెస్ట్రా, చక్కని ఆర్కెస్ట్రా, స్టేజ్ మీద దైవజనులు, మేము ప్రార్థిస్తూ సిద్ధంగా ఉన్నాం. వీఆర్ వెయిటింగ్ టు రిసీవ్ యూ ఆన్ February 4th, ఫస్ట్ సండే ఆఫ్ ద సెకండ్ మంత్ ఆఫ్ దిస్ న్యూ ఇయర్. జనవరి 7వ తేదీ జరిగినట్లుగా ఫిబ్రవరి 4వ తేదీ జరిగేటువంటి ఉద్యోగ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. జనవరి 7వ తేదీ మీటింగ్కి ఎవరైనా మిస్ అయిపోయింటే ఇట్స్ ఓకే, మీకున్న ప్రాబ్లమ్స్ వీ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్స్. దట్స్ వై February 4 మీరు కలుసుకోవచ్చు. తర్వాత మార్చి నెలలో ఫస్ట్ సండే ఈవినింగ్ ఉంటుంది. ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల, జూలై నెల, ఆగస్ట్ నెల, సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెల, నవంబర్, డిసెంబర్, జనవరి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలా ఎవ్రీ మంత్. నగరంలో పెద్ద పెద్ద మీటింగ్స్ లేకపోవచ్చు, జరుగుతున్న సందర్భం కాదు, సమ్మర్లో జరుగుతాయి. వాటికి పోటీగా మనం ఇది పెట్టడం లేదు. మనం ఎవరితో పోటీ పడడం, మనకు మనమే పోటీ అన్నట్టుగా ఉండాలి తప్ప వాళ్ళతోనూ వీళ్ళతోనూ పోటీ పోవాల్సిన అవసరం లేదు. పోటీతత్వం అనేది పశువుల మధ్య ఉండాలి కానీ మనుషుల మధ్యలో ఉండకూడదు. ఎందుకు వాళ్ళతో మనకు, ఎవరి మినిస్ట్రీ వాళ్ళు చేసుకుంటున్నారు, దేవుడు ఎవరిని వాడుకోవాలనుకుంటున్నాడు వాళ్ళని వాడుకుంటున్నాడు. కనుక February 4వ తేదీ ఎవరు మిస్ కావద్దు, డోంట్ మిస్. ఆ పాంప్లెట్లో నంబర్లు ఉంటాయి. ఆ పాంప్లెట్ నుంచి మించు లాస్ట్
మంత్ ఏ విధంగా ఉందో ఇంచుమించు అదే విధంగా ఉంటుంది. అందులో నా ఫోటో ఉంటుంది, మిగతా దైవజనులందరూ ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడికి పోరు, నా జత పని వారు కనుక మేమందరం కలిసి చేయబోతున్నటువంటి సుమారు 20 మంది దైవజనులు కలిసి చేయబోతున్నటువంటి ఒక ఈవెంట్. కాబట్టి ఆ కార్యక్రమం కోసం దాని లైవ్ కూడా ఉంటుంది. ఆ లైవ్ మీరు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడిలోంచి మీరు పొందవచ్చు. కాబట్టి మంచి ఛాన్స్, మిస్ కావద్దు. నా 2 నంబర్లు ఉన్నాయి, 2 నంబర్లు కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా రండి, డోంట్ మిస్. వీళ్ళంతవరకు ఆలస్యంగా రావద్దు. 6:30కి ఎగ్జాక్ట్గా ఆరంభిస్తాం. గత జనవరి నెల 7వ తేదీ జరిగిన మీటింగ్ కూడా 6:25కి ఆరంభించాం. ఇంకా ముందు ఆరంభించాల్సింది 6:25కి ఆరంభించాం. సింగింగ్ చేసాం, కొంచెం అక్కడ పాటలు పాడారు మా పిల్లలు. తర్వాత పాస్టర్ శాంసన్ గారు గ్రీటింగ్స్ తెలియజేశారు, శుభాలు తెలియజేశారు. తర్వాత నేను వాక్యం అందించాను. రోమాపత్రిక 12వ అధ్యాయం నుంచి నేను వాక్యం అందించాను. కనుక ఫిబ్రవరి నెల మీటింగ్ ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇంకా మేబీ 1 వీక్ ఆర్ 6 days. కనుక మిమ్మల్ని అందరినీ సిద్ధపరచడం కోసం ఈ మాటలు చెప్పాను. కనుక పాంప్లెట్ వచ్చినప్పుడు పాంప్లెట్ చూపించి మరీ మీకు గుర్తు చేస్తాను. దేవుని స్తోత్రం. మీ క్యాలెండర్లో నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి ఆదివారాన్ని మీరు నోట్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొంతమంది స్త్రీలను మీరు తయారు చేయాలని, లేవనెత్తాలని మీరు ఆశపడుతున్నారు. మేమైతే అణిచివేస్తున్నాం, మీరైతే వాళ్ళని ఆత్మీయంగా పుట్టింపజేస్తున్నారు, ఆవిర్భవింపజేస్తున్నారు. మాకు పుట్టించడం రాదు, మాకెంతసేపటికి అంతం చేయడం తెలుసు. కనుక మీరు లేపుతున్నటువంటి మీ పోలిక, మీ స్వరూపం చొప్పున ఉంటున్నటువంటి స్త్రీలను బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఒక గొప్ప ఆర్మీ, స్త్రీల సైన్యం ఇక్కడ తయారవటం సాయం చేయమనండి. ఆత్మీయ స్త్రీలు, ప్రార్థించే స్త్రీల సైన్యం ఇక్కడ తయారవటకు మీరు సహాయం చేయమని కోరుతున్నాం. మొదటి శతాబ్దంలో మీరు లేపిన విధంగా ఈ 21వ శతాబ్దంలో కూడా కొంతమంది స్త్రీలను మీరు లేపారు, మీరు వాడుకున్నారు. అందరిని బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఇంకనూ అట్టి కార్యములు జరిగించమని వేడుకుంటూ ఫిబ్రవరి 4వ తేదీ జరిగేటువంటి మీటింగ్ని ఘనంగా జరిగించమని, మీ ఆత్మ కుమ్మరింపు అక్కడ జరిగించమని, స్వస్థతలు, రక్షణ, ఉద్యమం, ఇటువంటి అనుభవాలన్నీ అక్కడ జరగగలటూ సాయం చేయమని వేడుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనకు సమయం కొద్దిగా ఉంది. నిన్న మనం ఆలోచించిన విషయాల గురించి నేను చెప్పేశాను కనుక మీ మార్నింగ్ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ మీరు చేశారో లేదో మరి తెలియదు, కానీ ప్రతిరోజు మిస్ కావద్దు. డోంట్ స్కిప్ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ అనే సంగతిని గుర్తు చేస్తూ, నో బ్రేక్ఫాస్ట్, నో బైబిల్ మెడిటేషన్, నో బ్రేక్ఫాస్ట్ అనే విధంగా మా సేవకులకి అందరికీ అదే చెప్తుంటాను. నో మినిస్ట్రీ, నో మీల్స్. మినిస్ట్రీ చేస్తేనే మీల్స్ చేయండి, లేదంటే వద్దు. పని చేద్దాం, తిందాం, ప్రభు సన్నిధిలో గడుపుదాం, తిందాం. లేదంటే అజీర్ణం. పని చేయకుండా ప్రభు సన్నిధిలో గడపకుండా తినడం వల్ల మనకు అనారోగ్యమే వస్తుంది. సరే, ఈ దినము మన ధ్యానం నిమిత్తం నిన్న మనం ధ్యానించినట్టయితే వాక్య భాగం అనగా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనాన్ని మరలా ధ్యానించుకుందాం. విశ్రాంతి దినమున సబ్బాత్ రోజు అనగా విశ్రాంతి దినము సాయంకాలం వాళ్ళకి ఆరంభమైంది కనుక జూయిష్ క్యాలెండర్ ప్రకారము సాయంత్రం 6 గంటల తర్వాత, సూర్యుడు అస్తమించిన తర్వాత విశ్రాంతి దినమును గవిని దాటాం. మేము పట్టణపు యొక్క ఫిలిప్పి పట్టణం యొక్క గవిని దాటాం. ఏ గవిని గుండా వెళ్ళామో ఆ గవిని దాటి వచ్చాం. అక్కడికి వచ్చి నదీ తీరానికి వచ్చాం. ఆ సాయంకాలం పూట ఆ చల్లటి గాలులు, కొద్దిసేపు వర్షిప్ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ఉంది, కొద్దిసేపు ప్రేయర్ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ఉంది. దానికోసం మేము వచ్చాం. నేను మా 3 బ్రదర్స్ అనే మాటలు ఆయన తెలియజేశారు. దెన్ ఆన్ ద సబ్బాత్ డే వీ వెంట్ అవుట్ సైడ్ ద గేట్ బిసైడ్ ఎ రివర్ వేర్ దేర్ వాజ్ ఎ customary place of prayer. So we sat down and spoke to the women who had gathered together. స్త్రీలందరూ కూడి వచ్చున్నారు. స్త్రీలు చెదిరిపోయినారు, కానీ శనివారం కదా, రే సబ్బాత్ స్టార్ట్ అవుతుంది కదా అనే విధంగా వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు. అక్కడ
స్త్రీలు ఉన్న చోట పురుషులకి అవకాశం లేదు. అయినప్పటికీ కూడా పురుషులు అక్కడ ప్రవేశించారు. పురుషులు ప్రత్యేకమైన ఉద్దేశంతో, పరలోక ఉద్దేశాన్ని నెరవేర్చాలనేటువంటి అనుభవంతో వాళ్ళు అక్కడికి వచ్చారు. మన టైటిల్ చూడండి, ఇక్కడ కొద్దిగా గమనించాల్సిన విషయం, బుద్ధి లేని కన్యకలు. ఇదేంటండి ఇది? బుద్ధి లేని కన్యకలు అంటున్నప్పుడు బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, 10 మంది కన్యకల గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పినటువంటి యేసు ప్రభు యొక్క ఉపమానం. ఎస్, మీరు కరెక్ట్గానే ఆలోచించారు. కానీ దానికి దీనికి సంబంధం ఏంటి? మత్తయి 25కి అపోస్తల కార్యములు 16, 13కి సంబంధం ఏంటి? మన టైటిల్ ఏంటి? టైటిల్ ఏమైనా బై మిస్టేక్ వచ్చిందా? కాదు, కావాలని అలాగే టైటిల్ ఉంచాను నేను. బుద్ధి లేని కన్యకలు ఎవరు అని అడిగితే అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో, కూడి వచ్చిన స్త్రీలే. స్త్రీలు కదా, కన్యకలు కాదు కదా. బుద్ధి లేని స్త్రీలు అనొచ్చు కదా. బుద్ధి లేని కన్యకలు అని కాదు, కన్యకల లాంటి వారు వాళ్ళు. నేను టైటిల్ మాత్రం అలాగే బుద్ధి లేని కన్యకలు అని పెట్టాను. సరే, బుద్ధి లేని కన్యకలు ఎంతమంది 5 మందో 10 మందో 15 మందో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. అలాగైతే బుద్ధి కలిగినటువంటి కన్యక లాంటి వారు ఎవరు? లూదియానే. 14వ వచనంలో చెప్పబడిన లూదియా బుద్ధి కలిగిన స్త్రీ అనుకుంటే, బుద్ధి కలిగిన కన్యక అనుకుంటే, మిగతా వాళ్ళు బుద్ధి లేని కన్యకలు. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు 2 గ్రూపు మనకి ఎక్కడైనా కనిపిస్తుంది. బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు కనిపిస్తారు కదా. బుద్ధి లేని యవనస్తులు, బుద్ధి కలిగిన యవనస్తులు, బుద్ధి కలిగినటువంటి చదువుకున్నోళ్ళు, బుద్ధి లేని చదువుకున్నోళ్ళు, ఇలా ఉంటుందిగా. అనగా జ్ఞానాన్ని బట్టి డివైడ్ అయిపోతుంది ప్రపంచం. బుద్ధిని బట్టి, విజ్డమ్ని బట్టి వరల్డ్ ఈజ్ డివైడింగ్ బేస్డ్ ఆన్ ద విజ్డమ్. నువ్వు పొందుకున్నటువంటి, నువ్వు పెంచుకుంటున్నటువంటి విజ్డాన్ని బట్టి, ఆ నాలెడ్జ్ని బట్టి, నువ్వు అక్వైర్ చేసుకుంటే నాలెడ్జ్ని బట్టి నువ్వు ఫూలిష్ గ్రూప్లో నుంచి వైజ్ గ్రూప్లోకి వస్తావు. దేవుని స్తోత్రం. ఆత్మ సంబంధమైన బుద్ధి లేని కన్యకగా కాకుండా ఆత్మీయంగా బుద్ధి గల కన్యకగా నువ్వు ఉండాలి. అనగా ఇక్కడ మనం గమనిస్తున్నట్టు విషయం, బుద్ధి లేని కన్యకలు అంటున్నామంటే ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? ఈ మాటలు 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి తేడా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నటువంటి బుద్ధి లేని వాళ్ళకి, బుద్ధి కలిగిన వాళ్ళకి ఉన్న తేడా గురించి కాదు. మొట్టమొదటి విషయం, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు అనగా వాళ్ళు కూడి వచ్చినప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు, వారు కూడి వచ్చి మేము మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు జరిగినట్టు విషయము, అప్పుడు మేము మాట్లాడడం ఆరంభించినప్పుడు వచ్చినట్టు సిస్టర్, ఎంటర్ అయిన సిస్టర్ లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ. దైవభక్తి కలిగిన స్త్రీలందరూ వింటున్నారని కాదు, దైవభక్తి కలిగిన వారమని చెప్పుకుంటున్నారు. చెప్పుకునేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. దైవభక్తి కలిగిన పురుషులమని చెప్పుకునేవాళ్ళు ఉన్నారు, విశ్వాసులమని చెప్పుకునేవాళ్ళు, పాస్టర్లని చెప్పుకునేవాళ్ళు ఉన్నారు. ఒక స్త్రీ వినుచుండెను. మిగతా వాళ్ళకి చెవులు లేవా? వినలేరా? వాళ్ళు విన్నారో లేదో కానీ మనకు తెలియదు. కానీ ఈమె వినుచున్నది అని మాత్రం పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఎందుకు? వాళ్ళు విన్నదానికి ఈమె విన్నదానికి తేడా ఉంది. ఈమె ఆత్మలో వింటుంది, వాళ్ళు శారీరకంగా వింటున్నారు. వారు ఒక చెవితో విని ఒక చెవితో వదులుతున్నట్టుగా ఉన్నారు. కానీ ఈమె అటెన్షన్తో, శ్రద్ధగా, జాగ్రత్తగా ఆలకిస్తుంది. వాళ్ళు ఆలకించలేదు, ఏమో ఆలకించింది. తర్వాత రాయబడింది, పౌలు మాటల యందు లక్ష్యం ఉంచింది. ఏదో సరదా మాటలు మాట్లాడుతున్నాడులే, ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడులే, ఏదో టైంపాస్ కోసం మాట్లాడుతున్నాడు అని భావించకుండా షీ పుట్ స్పెషల్ అటెన్షన్, స్పెషల్ ఫోకస్ ఆన్ దోస్ వర్డ్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలా వింటున్నాము అనే దాని గురించి ఆలోచించాలి. వారు సరిగా వినలేదు, కొందరు స్త్రీలు సరిగా వినలేదు. బుద్ధి లేని కన్యకలతో పోల్చదగినటువంటి స్త్రీలు వాళ్ళు సరిగా వినలేదు. ఈ రోజుల్లో కూడా మన ప్రాబ్లం అంతా వినకపోవడంలో ఉంది. కాస్త వినగానే తొందరపడి ఏదో పనిలో దిగుతాం. పూర్తిగా వినండి. వినుటకు వేగిరపడువారుగా ఉండండి. ఆ స్త్రీ వినుటకు వేగిరపడేటువంటి స్త్రీగా ఉంది, మాట్లాడుటకు నిదానించే స్త్రీగా ఉంది. ఇక్కడ స్త్రీలు మాట్లాడుకోవడం లేదు,
మాట్లాడుకుంటున్న స్త్రీల మధ్యలోకి వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. దానివల్ల వాళ్ళు మాటలు మానేసి వాళ్ళు మూగవాళ్ళుగా అయిపోయి వాళ్ళు వినడం ఆరంభించారు. వింటున్న స్త్రీలుగా మారారు. మాట్లాడుతున్న వాళ్ళు వింటున్న వాళ్ళుగా మారాలి. అనగా ప్రార్థిస్తున్న వాళ్ళు దైవస్వరం వింటున్న వాళ్ళుగా మారాలి. స్తోత్రం. దేవుని బిడ్డలు మాట్లాడుతుంటే దేవుడు తిరిగి మాట్లాడతాడు. మనం మాట్లాడడం మాత్రమే చాలదు, ఆయన కూడా మాట్లాడాలి. ఆయన మాట్లాడితే మనం వినగలిగి ఉండాలి. ఆయన మాటను మనం గుర్తించగలిగి ఉండాలి. ఓ, ఇది దేవుడే మాట్లాడుతున్నాడండి, ఒక స్త్రీ కాదు, ఒక పురుషుడు కాదు అన్నట్టుగా. వీ షుడ్ సెన్స్ దట్ థింగ్. రెండో విషయం, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 14వ అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు, మనం ఇందా చదువుకున్నాం కాబట్టి. ఆమెకి వాళ్ళకి బుద్ధి లేని కన్యకలు లాగా పోల్చబడిన కొందరు స్త్రీలు వాళ్ళు సమర్పించుకోలేదు. దే డిడ్ంట్ కమిట్ దెమ్సెల్వ్స్. దేనికి? తమ హృదయాన్ని సమర్పించలేదు. హృదయాన్ని సమర్పించుకున్న స్త్రీ యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఇది ఓపెన్ కాలేదు, ఓపెన్ చేసి ఇవ్వండి అని ఏదైనా వస్తువు ఒక బాక్స్ ఇచ్చారు, మనం ఓపెన్ చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కీ హోల్లో పెట్టినటువంటి బైక్, దానికి పెట్టాము, అది ఓపెన్ కావడం లేదండి. దాన్ని కొద్దిగా ఆయిల్ పట్టించడం కోసం దాన్ని కొద్దిగా ఆయిల్ ట్యాంక్ యొక్క కీ ఓపెన్ చేయమని అడిగాను. అప్పగించుకుంటే తెరవబడేటువంటి అవకాశం ఉంది. దేవుడి చేతికి అప్పగిస్తే దేవుడు తెరుస్తాడు. దేవుడు బలవంతంగా నీకు ఇష్టం లేకపోయినా నీ హృదయ తలుపులు బద్దలు చేసి నీ లోపలికి వచ్చేవాడు కాదు. ఆయన సంస్కారవంతుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన సమయం తీసుకుంటాడు, ఎదురు చూస్తున్నాడు, నాక్ చేస్తున్నాడు, తడుతున్నాడు. టేక్ యువర్ ఓన్ టైం, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అన్నట్టుగా. సమర్పించుకోనప్పుడు అక్కడ తెరవబడేటువంటి అనుభవానికి అవకాశం లేదు. మనం స్వర్గం చేతికి సమర్పించుకుంటే స్వర్గం తెరుస్తుంది. మీరు భూమి మీద దేన్ని విప్పుతారో, అనగా భూమి మీద దేన్ని తెరుస్తారో, వాట్ ఎవర్ యూ ఓపెన్ ఆన్ ద ఎర్త్, ఇట్ వుడ్ బి ఓపెన్ ఇన్ ద హెవెన్. పరలోకంలో దేవుడు దాన్ని ఓపెన్ చేస్తాడు అన్నట్టుగా. రెండవది, సమర్పించుకోలేదు బుద్ధి లేని కన్యకల్లాగా పోల్చబడిన స్త్రీలు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనం. ఎస్, ఆమె ఇంటి వారు ఎంతమందో తెలియదు, బాప్తీసం పొందిరి. కానీ అదే సమయంలో వాట్ అబౌట్ దిస్ కొందరు స్త్రీలు? 13వ వచనంలో చెప్పబడిన కొందరు స్త్రీల సంగతి ఏంటి? వాడు సరిగా వినలేదు, సమర్పించుకోలేదు. మూడోది, ఒక నియమానికి, ఒక బాప్తీసపు క్రమానికి, ఒక సత్యానికి వాళ్ళు లోబడలేదు. బాప్తీసం పొంది ఆ నీతిని, స్వర్గపు నీతిని వాళ్ళు అలా నెరవేర్చలేకపోయారు. వాళ్ళు సిద్ధపడలేదు. దే డిడ్ంట్ ప్రిపేర్. చాలామంది బాప్తీసాలు తీసుకోవడం లేదు, సిద్ధపడలేదండి. నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం, పెళ్ళికి తీసుకుందాం అని వాయిదా వేస్తున్నాడు ఉన్నారు. ఈమె సిద్ధపడింది, శీఘ్రంగా సిద్ధపాటులోకి వచ్చేసింది. ఏమో బాప్తీసం ఓకే, ముందు వెనక ఆలోచించలేదు. సిద్ధపడినటువంటి వ్యక్తి తన హృదయం తెరవబడినట్లుగా సమర్పించుకున్న వ్యక్తి, బాప్తిజం పొందినట్లుగా సిద్ధపడిన వ్యక్తి. మానసికంగా సిద్ధపడ్డాడు. రథం మీద, హలో అదిగో నీళ్లు ఉన్నాయిగా, ఇవ్వచ్చుగా నాకు బాప్తిజం. మళ్ళీ వచ్చే సంవత్సరం నేను తిరిగి యెరూషలేము దేవాలయం వచ్చేంతవరకు అప్పుడు నువ్వు ఉంటావో నేను కలుసుకోగలనో లేదో. కొన్ని నిమిషాల క్రితమే వాక్యం విన్నాను, సత్య సువార్త విన్నాను, యెషయా గ్రంథంలో దాగిన సువార్త విన్నాను, సువార్తలో దాగి ఉన్న యేసును గురించి విన్నాను. కాబట్టి నాకు బాప్తిజం ఇచ్చేసేయండి అని అడిగాడు. బాప్తిజం ఇచ్చాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయారు. నెలలోంచి బయటకు వచ్చినప్పుడు పిలుపు బయటకు వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. బాప్తిజము పొందినట్లుగా సిద్ధపడలేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది ఆ స్త్రీల గురించి. మనకందరికీ తెలిసిన మాటే, వాళ్ళలో సిద్ధపాటు కనిపించలేదు. 4వ వచనం, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుని పోయిరి. వెరీ గుడ్, బాగానే ఉంది. 3వ వచనంలో, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా, దివిటీలు ఉన్నాయి కానీ నూనె తీసుకోపోలేదు, వాళ్ళు నూనె తీసుకొని పోయారు, సిద్ధపాటు లేకుండా. 4వ విషయం నేను ముగిస్తాను. 16వ అధ్యాయము 15వ వచనంలో 2వ భాగంలో రాయబడింది, పొందినప్పుడు, బాప్తిజం పొందిన తర్వాత ఆమె ఎంటర్ అయింది, వాళ్ళు మాట్లాడుచుండిరి. అప్పుడు ఎంటర్ అయింది.
ఆ సంభాషణ మధ్యలో ప్రవేశించినటువంటి, ఆ కాన్వర్సేషన్ మధ్యలో ఇంటర్ఫేర్ అయినటువంటి ఆ స్త్రీ ఆమె ఇప్పుడు బాప్తిజము పొందిన రోజే కావచ్చు, పొందిన తర్వాతే కావచ్చు, బాప్తిజము ఇచ్చిన దానికి కృతజ్ఞతా భావంతో ఆయన చెప్పిన మాటలు, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఇచ్చితే, మీరేమనుకుంటున్నారు? పౌలు పాస్టర్ గారు, డాక్టర్ లూకా గారు, బ్రదర్ తిమోతి గారు, పాస్టర్ ప్రవక్త అయినటువంటి సైలస్ గారు, మీరేమనుకుంటున్నారు? వాట్ యు థింక్ అబౌట్ మీ? ఎయిదర్ ఐ బిలీవ్ ఆర్ నాట్, ఎయిదర్ ఐఎమ్ ఏ బిలీవర్ ఆర్ అన్బిలీవర్, మీకేమనిపిస్తుంది అన్నట్టుగా అనమాట. స్తోత్రం. వై డోంట్ యూ కమ్ అండ్ స్టే అట్ అవర్ హౌస్? స్తోత్రం. హల్లెలూయా. బాప్తిజం తీసుకుంటాను, ఒక 500 1000 రూపాయలు కానుక ఇచ్చేసి, వందనాలు పాస్టర్ గారు, ప్రభురాత్రి భోజనం అండి, ప్రభురాత్రి భోజనం తీసుకొని వెళ్ళిందని కాదు. అది బాప్తిజం ఇచ్చారు, ప్రభురాత్రి భోజనం ఇవ్వలేదు, కానుక ఏం లేదు, కానీ ఇంటికి రమ్మని చెప్పారు. ఇంటికి రమ్మని పిలిచింది, కృతజ్ఞతాభావం వ్యక్తం చేసింది. స్తోత్రం. స్పిరిచువల్ బెనిఫిట్స్కి ఫిజికల్ బెనిఫిట్స్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనంలో మనకు తెలిసినట్టు మాటే. ఏం జరిగింది అక్కడ? అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనేటువంటి ఒక శబ్దము వినబడింది, సౌండ్ వచ్చింది. ఎవరో అనౌన్స్ చేశారు, హలో హీఈస్ కమింగ్, బ్రైడ్ గ్రూమ్ ఈస్ ఆన్ ద వే అని చెప్పిన వాళ్ళు, బ్రైడ్ గ్రూమ్ హ్యాస్ అరైవ్డ్, వచ్చేసాడు, ఇక మీరు రావాలి కొన్ని నిమిషాల్లో, ఇక తలుపులు క్లోజ్ చేయబోతున్నాం, త్వరలో క్లోజ్ చేయబోతున్నాం, మీరు వస్తే వచ్చినట్టు, లేదంటే క్లోజ్ చేసేస్తాం. 25:11 రాయబడింది, అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకులు అనగా బుద్ధి లేని కన్యకులు, నూనె తీసుకోబోని కన్యకులు, సిద్ధపడని కన్యకులు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమన్నారు. వాళ్ళు ఎక్కడ లోపల ఎంజాయ్మెంట్లో, మ్యూజిక్లో, ఫుడ్లో, ఈటింగ్లో ఉన్నప్పుడు, డ్యాన్స్లో ఉన్నప్పుడు, ఇక లేదు, అయ్యా లేదు, కుయ్యా లేదు. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. సదవకాశాన్ని పొందుకోలేదు, ఆపర్చునిటీ టు మేక్ ఎ ఫెలోషిప్, టు హ్యావ్ ఎ ఫెలోషిప్ మిస్ అయిపోయింది. మనం బుద్ధి లేని కన్యకల్లాగా, కొందరు స్త్రీల్లాగా ఉండకూడదు. సరిగా వినాలి, సమర్పించుకోవాలి, సిద్ధపడాలి, సదవకాశాన్ని, ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవాలి, సహవాసాన్ని పొందుకోవాలి. ఈ మాటలు మనం ఆలోచించాం. అలాగా బుద్ధి కలిగినటువంటి కన్యకల్లాగా, బుద్ధి లేని కన్యకల్లాగా కాదు, బుద్ధి కలిగిన కన్యకల్లాగా మనం ప్రవర్తించడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.